ఒక్కసారి నేను చెప్పేది వినండి ప్లీజ్. వద్దు, చేయొద్దు, దూరం. మేడం, మీరు ఎప్పటికీ నన్ను ఇంకా అర్థం చేసుకోవాలనుకున్నాను. నా బాధ మీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా పిచ్చోడా? నీకు అర్థమవుతుందా? నీకే అర్థం అవ్వలేదు. ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలకి నాకేం బాధ అనిపించలేదు. కానీ చివర్లో ఏమన్నావురా? ఈ పెళ్లి జరిగితేనే నా చెల్లి పెళ్లి జరుగుతుందంటే చెప్పండి చేసుకుంటానంటావా? అంటే నేను క్యారెక్టర్ లేదన్నా? నిన్ను బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకుంటానా? అలా కాదు మేడం, నాకిప్పుడు ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. తప్పైపోయిందని చెప్తున్నా కదా, ఇంకింతేనా? అవును, ఇంతే. నేనంటే నీకు ఇష్టమని నాకు తెలిసాక నువ్వెప్పుడు ప్రపోజ్ చేస్తావా, ఎప్పుడు ఓకే చేసేద్దావా అని చూస్తున్నాను. ఎందుకంటే నువ్వంతా అమాయకంగా మొహం పెట్టి మేడం మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం సారీ మేడం ప్లీజ్ మేడం అంటే ఎవరు పడిపోర్రా నీకు? తిడితే పడతావు, కోప్పడితే ఓర్చుకుంటావు, అవమానిస్తే మనమ్మయ్య కదా అనుకుంటావు. నీలాంటోడికి ఎవరైనా పడిపోతారా బాబు? నేను పడిపోయాను. నా కర్మ. పరిచయం అయ్యా, ముద్దు పెట్టేశా, అర్థమయ్యా, ప్రేమలో పడేశా, కావాలనిపించావు, గాలితో తన్నేశావు. కనిపించావు కానీ నువ్వు చాలా సెల్ఫిష్. I mean it. You're a selfish rascal. విజయ్, నేనే కాదు, ఏ భార్య కూడా తన భర్తకి అమ్మ అవ్వలేదు. అమ్మ అంటే నేచర్, ప్రకృతి, దేవుడు. అమ్మ వచ్చిన అమ్మాయినే అమ్మలా మార్చుకోవాలి. Goodbye.